హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఇంట్లో పచ్చి కొబ్బరి కనుక ఉంటే ఒక్కసారి కొబ్బరితోనైతే కొబ్బరి కారం అనేది ప్రిపేర్ చేయండి. వేడి వేడి అన్నంలోకైనా లేదంటే టిఫిన్స్ ఇడ్లీ దోశ అలా వేసుకుంటాం కదా, దాంట్లోకైనా ఈ కొబ్బరి కారం అనేది చాలా బాగుంటుంది. కేవలం ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా బాగా వేగిపోవాలండి. ఇలా వేగితేనే మనకి కొబ్బరి కారం అనేది చక్కగా ఒక నెల పాటు నిలవ ఉంటుంది. కొబ్బరి ముక్కలు బాగా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పప్పులు మాడిపోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. మనము దోశలు వేసుకుంటాం కదా, దోశల పైన కూడా చక్కగా ఈ కారం పైన వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం వేసుకున్న పప్పులు కొద్దిగా వేగాక దీంట్లో మీ స్పైసీకి తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి, ఒక గుప్పెడు వరకు కరివేపాకు, ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు వేసుకొని ఇవి కూడా చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. పప్పులు మట్టుకు మాడిపోకుండా చూసుకోండి. చిన్న మంట మీదే చక్కగా బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. కేవలం ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ కొబ్బరి కారం అనేది. ఇదంతా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందు వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక కొంచెం చల్లారాక ఇంకా వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి కారం అనేది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి. స్పైసీగా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.